కొన్ని ముఖ్యమైన ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆన్, అబౌవ్, ఓవర్. తర్వాత అండర్, బిలో. వాడు ఆన్ అంటే మీద. ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువు పైన సర్ఫేస్ను టచ్ చేస్తూ దాని మీద ఉన్నట్లయితే ఆన్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు పుస్తకం టేబుల్ పైన ఉంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పెన్ పుస్తకం పైన ఉంది. ద పెన్ ఈజ్ ఆన్ ద బుక్. తర్వాత అబౌవ్, ఓవర్ అంటే పైన అని అర్థం. వీటిని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అబౌవ్ ఎక్కడ వాడాలి, తర్వాత ఓవర్ ఎక్కడ వాడాలి అని. అబౌవ్ వర్డ్ని, ప్రిపోజిషన్ని ఏదైనా సరే ఒక వస్తువు పైన ఉంది అంటే టచ్ చేయకుండా ఉంది, అలాంటి సందర్భంలో అబౌవ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువు పైన టచ్ చేయకుండా, మూమెంట్ ఉండకుండా ఉన్నట్లయితే, కదలకుండా ఉన్నట్లయితే, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లకుండా ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో అబౌవ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు ఫ్యాన్ మా పైన ఉంది. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ అస్. గడియారం డోర్ పిక్చర్ పైన ఉంది. ద వాచ్ ఈజ్ అబౌవ్ ద పిక్చర్. అంటే ఎగ్జాక్ట్గా పైన ఉండవలసిన అవసరం లేదు. అదే ఎగ్జాక్ట్గా పైన ఉన్నట్లయితే డైరెక్ట్లీ అబౌవ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు పిక్చర్ అలా ఉంది, దాన్ని ఎగ్జాక్ట్గా డైరెక్ట్లీ అబౌవ్ ఉంది అని చెప్పడానికి, ఎగ్జాక్ట్గా దానిపైనే ఉంది అని చెప్పడానికి, అయితే టచ్ కాకూడదు, దానిపైనే ఉంది అని చెప్పడానికి డైరెక్ట్లీ అబౌవ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు ద వాచ్ ఈజ్ డైరెక్ట్లీ అబౌవ్ ద పిక్చర్. తర్వాత అబౌవ్ ఏదైనా సరే టెంపరేచర్ మించి ఉంది, ఒక 100 డిగ్రీ సెల్సియస్ ఏదైనా సరే ఒక దానికన్నా మించి ఉంది అన్నప్పుడు టెంపరేచర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా అబౌవ్ను ఉపయోగించడం జరుగుతుంది. దాని ఆపోజిట్గా బిలోను ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ కన్నా పైన ఉంది. ద టెంపరేచర్ ఈజ్ అబౌవ్ 100 డిగ్రీ సెల్సియస్. దానికన్నా తక్కువ ఉందన్నప్పుడు ద టెంపరేచర్ ఈజ్ బిలో 100 డిగ్రీ సెల్సియస్. అదేవిధంగా వాటర్ ఫ్లో ఏదైతే ఉందో డేంజర్ లెవెల్ కన్నా పైన ఉంది అని చెప్పడానికి కూడా అబౌవ్ ఉపయోగిస్తాం. దానికన్నా తక్కువ ఉందని చెప్పడానికి బిలోను ఉపయోగించడం జరుగుతుంది. ద వాటర్ లెవెల్ ఈజ్ అబౌవ్ ద డేంజర్ లెవెల్. ద వాటర్ లెవెల్ ఈజ్ బిలో ద డేంజర్ లెవెల్. అదేవిధంగా మీరు ఎక్కడైనా సరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లయితే మీ పైన అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు, ఉదాహరణకు మీరు 2nd ఫ్లోర్లో ఉన్నారు, వేరే వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నట్లయితే మీరు ఈ విధంగా చెప్పచ్చు, వాళ్ళు మాకన్నా పైన నివసిస్తున్నారు, వాళ్ళు మా పైన ఉన్నారు. దే ఆర్ అబౌవ్ అస్. we are in the 2nd apartment, 2nd floor, they are in the 3rd floor, so they live, లేకుంటే they are above us. ఎగ్జాక్ట్గా మా పైనే ఉన్నారు. ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, దాని ఎగ్జాక్ట్గా పైన డైరెక్ట్లీ అబౌవ్ ఉంది అని చెప్పే సందర్భంలో డైరెక్ట్లీ అబౌవ్ను ఉపయోగించడం జరుగుతుంది. దే ఆర్ డైరెక్ట్లీ అబౌవ్ అస్. అదేవిధంగా సమ్వన్ ఈజ్ డైరెక్ట్లీ బిలోస్ అస్. సో అర్థమైంది అండి, ఇవి అబౌవ్కి సంబంధించింది. తర్వాత ఓవర్ ఏదైతే ఉందో, ఓవర్ అనే వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూమెంట్ అయి వెళ్ళిపోతుందని చెప్పే సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఏదైనా సరే ఒక దాన్ని పూర్తిగా కవర్ చేసి ఉందని చెప్పడానికి సందర్భంలో కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇంకో స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఈ ప్రిపోజిషన్కి సంబంధించిన ఒక బుక్ ఉంది, PDF ఉంది. వీటిని పర్చేస్ చేయాలనుకున్నట్లయితే యాప్ను డౌన్లోడ్ చేసి కూడా మీరు పర్చేస్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నా వాట్సాప్ నంబర్కి ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కాల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఓవర్ ఏదైతే ఉందో ఒక వస్తువుని పూర్తిగా కవర్ చేసిందని చెప్పే సందర్భంలో, లేదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మూమెంట్ ఉన్న సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు టేబుల్ పైన మ్యాట్ను స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ ద మ్యాట్ ఓవర్ ద టేబుల్. స్ప్రెడ్ ద మ్యాట్ ఓవర్ ద టేబుల్. అదేవిధంగా ఆ పాపకు బెడ్షీట్ను స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ ద బెడ్షీట్ ఓవర్ ద బేబీ. సో ఈ విధంగా. తర్వాత ఇంకో చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళిపోతుందని చెప్పే సందర్భంలో, ఉదాహరణకు అతడు గోడ మీద నుంచి దుంకాడు, అంటే గోడ ఉంది, దాన్ని జంప్ ఓవర్ చేశాడు. హీ జంప్డ్ ఓవర్ ద వాల్. ఆ గోడ మీద నుంచి అవతలికి దుంకాడు. హీ జంప్డ్ ఓవర్ ద వాల్. అదేవిధంగా ప్లేన్ ఏదైతే ఉందో టౌన్ మీద నుంచి ఎగురుతుంది, ఎగిరి వెళ్ళిపోతుంది. ద ప్లేన్ ఫ్లైస్ ఓవర్ ద టౌన్. అంటే ఒక చోటు నుంచి ఇంకోటి చోటు మూమెంట్ ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఓవర్ ఉపయోగించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఓవర్ కోసం నెంబర్స్ చెప్పడానికి కూడా, ఉదాహరణకు అక్కడ 100 మంది కన్నా ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు అని చెప్పడానికి కూడా దే ఆర్ ఓవర్ 100 పీపుల్. ఆ రూమ్లో 5 మెంబర్స్ కన్నా ఎక్కువ లేరు, 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు. దే ఆర్ ఓవర్ అంటే మోర్ దాన్ అని అర్థం.
ఇక్కడ ఓవర్ అంటే అర్థం ఏంటి? మోర్ దాన్. దే ఆర్ ఓవర్ 5 పీపుల్. అదేవిధంగా ఏదైనా సరే క్వాంటిటీ గురించి చెప్పడానికి కూడా ఓవర్ ఉపయోగించడం జరుగుతుంది. అతని దగ్గర 5 బుక్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. మోర్ దెన్, హీ హ్యాస్ ఓవర్ 5 బుక్స్. అదేవిధంగా ఏజ్ గురించి చెప్పడానికి కూడా ఓవర్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు ఎవరి వయసు అయితే 60 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్కి అర్హులు, అంటే ఓవర్ ఏజ్. దీనికి ఆపోజిట్ అండర్ను ఉపయోగించడం జరుగుతుంది. దోస్ హూస్ ఏజ్ ఈజ్ ఓవర్ 60 years ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. 60 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అండర్ ఏజ్. దోస్ హూస్ ఏజ్ ఈజ్ అండర్ 60 years ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. ఓవర్ ఏజ్కి కూడా ఓవర్ను ఉపయోగించడం జరుగుతుంది. దీనికి ఆపోజిట్గా అండర్ను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత అండర్ అంటే ఇంకోటి అర్థం ఏంటంటే దేనికైనా సరే మనం ఉన్నామని చెప్పడానికి కూడా అండర్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు నేను చెట్టు కింద ఉన్నాను, ఐ ఆమ్ అండర్ అ ట్రీ. కుక్క టేబుల్ కింద నిద్రపోతుంది. ద క్యాట్ ఈస్ స్లీపింగ్ అండర్ ద టేబుల్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్